మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన చార్ధామ్లో పూరి జగన్నాథ్ ఆలయం ఒకటి. ఈ టెంపుల్ సింహద్వారం దగ్గర హిందువులకి మాత్రమే ప్రవేశం అనే రూల్ చూసి కొందరు ఇబ్బంది పడతారు. కానీ దీని వెనుక వందలేళ్ల చరిత్ర ఉంది. పూరిలో జగన్నాథుడు కేవలం విగ్రహం కాదు, ఒక సజీవ చక్రవర్తి. మనిషిలాగే స్వామికి ఉదయం నుండి రాత్రి వరకు రిచువల్స్ జరుగుతాయి. ఈ ఆచారాలని, ఆలయ భద్రతని కాపాడడానికి ఈ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. చరిత్రలోకి వెళితే ఈ ఆలయం పైన గతంలో 18 సార్లు దాడులు జరిగాయి. ఆ సమయంలో విగ్రహాలని, ఆలయ సంపదని కాపాడడానికి పెట్టిన నియమాలే ఇప్పటికీ సాంప్రదాయంగా మారాయి. మరి నాన్ హిందూస్కి స్వామి దర్శనం దొరకదా అంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది. సింహద్వారం దగ్గర పతిత భావన విగ్రహం ఉంటుంది. లోపలికి వెళ్ళలేని వారు స్వామిని ఇక్కడి నుంచే దర్శించుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా స్వామి అందరి కోసం బయటకు వచ్చే పండుగ రథయాత్ర. అప్పుడు కులం, మతం, దేశంతో సంబంధం లేకుండా ఎవరైనా స్వామిని చూడొచ్చు. అయితే 800 ఏళ్ల నాటి ఈ ట్రెడిషన్స్ ఎవరినీ తక్కువ చేయడానికి కాదు, మన సాంప్రదాయాన్ని గౌరవించడానికి మాత్రమే. టెంపుల్ గేట్ దగ్గర ఉన్న రూల్ సాంప్రదాయానికి సంకేతం అయితే, రథయాత్ర రోజు స్వామి అందరి దగ్గరికి రావడం ఆయన ప్రేమకు నిదర్శనం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో అవ్వండి. మీకు ఏ టెంపుల్ గురించి తెలుసుకోవాలని ఉందో కమెంట్ చేయండి. జై జగన్నాథ్.